ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోతాడు ప్రభాస్. ఇక ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్. తెలుగు నుంచి వచ్చిన ఫస్ట్ భారీ బడ్జెట్ సినిమా బాహుబలి. ఇక్కడ నుంచి ప్రభాస్ సినిమా అంటే మినిమం 300 కోట్లు ఉండాల్సిందే. ఈ లెక్కన బాహుబలి నుంచి చూసుకుంటే ప్రభాస్ సినిమాల బడ్జెట్ సుమారు 2500 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్స్ 5000 కోట్ల వరకు ఉంటుంది. గూగుల్ సోర్స్ ప్రకారం చూసుకుంటే బాహుబలి 1 బడ్జెట్ 180 కోట్లు కాగా కలెక్షన్స్ 650 కోట్లు వచ్చాయి. బాహుబలి 2 బడ్జెట్ 250 కోట్లయితే 1800 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు మరో సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ను టచ్ చేయలేదు కదా, కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. ఇక బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కితే 400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అయితే రాధేశ్యామ్ బడ్జెట్ దాదాపు 300 కాగా 250 నుంచి 300 కోట్లు రాబట్టి నష్టాలను మిగిల్చింది. ఆదిపురుష్ కూడా 500 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కితే 350 కోట్ల వరకు గ్రాస్ రాబట్టి నష్టాన్ని మిగిల్చింది. కానీ సలార్ సినిమా మాత్రం మాసివ్గా హిట్గా నిలిచింది. ఈ సినిమా మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. దాదాపు 300 కోట్లతో రూపొందిన సలార్ పార్ట్ 1 700 కోట్ల వరకు రాబట్టింది. ఇక ఇప్పుడు కల్కి మాత్రం 1000 కోట్ల క్లబ్లో చేరటానికి దూసుకుపోతోంది. 4 రోజుల్లోనే 555 కోట్లు రాబట్టిన కల్కి సెకండ్ వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టడమే కాదు 1000 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొత్తంగా బాహుబలికి ముందు ప్రభాస్ సినిమాల సంగతి పక్కన పెడితే పాన్ ఇండియా లెవెల్లో మొత్తంగా 7 సినిమాల యావరేజ్ బడ్జెట్ 2500 కోట్లు, వసూళ్లు 5000 కోట్లగా ఉంది. ఈ లెక్కన ఇప్పట్లో ప్రభాస్ను కొట్టే హీరో లేడనే చెప్పాలి. ఎందుకంటే అప్కమింగ్ సినిమాలు సలార్ 2, కల్కి 2, రాజాసాబ్, స్పిరిట్, హను రాఘోపుడి సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్తో రాబోతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం ప్రభాస్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.